అరే నమస్తే అన్న, ఎట్లున్నావే? పిల్లా పాప అంత మంచిగున్నారే? మన ఊరి సంగతులేందే ఎట్లున్నాయి? పంచాయతీ పోరుతో రాజకీయాలు మస్తుగా నడుస్తున్నాయిగా. మరి మన పంచాయతీ రాజకీయాలంటో జర చూడరాదే? ఆ గ్రామం అంటేనే రికార్డ్ అండి, రాష్ట్రంలో టాప్. అంతెందుకు 9వ తరగతి పుస్తకాల్లో ఆ గ్రామం ఒక పాఠ్యాంశం అయింది. ఇంతకీ ఏంటా గ్రామం కదా, ఎందుకింత జాతీయ గుర్తింపో ఓ ఊరి కథలో చూద్దాం పదండి. ఇది వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి. ఒక్కసారి గ్రామంలోకి అడుగు పెట్టిన వారెవరైనా ఇక్కడ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేరు, ఈ ఊరిని మెచ్చుకోకుండా ఉండలేరు. అంతగా గంగదేవిపల్లి అందర్నీ ఆకట్టుకుంటోంది. వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటి ఫ్లోరైడ్ రహిత గ్రామం కూడా ఇదే. గంగదేవిపల్లిలో 30 ఏళ్ల క్రితమే మద్య నిషేధం అమలు చేశారు. అంటే ఇక్కడి జనం ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. గ్రామంలో ప్రతి సమస్యకు ఓ కమిటీ ఏర్పాటవుతుంది. ఆ కమిటీలో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇలా గంగదేవిపల్లిలో ఏకంగా 25 కమిటీలు ఏర్పడ్డాయి. ఊరిలో ఆరోగ్య కమిటీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఎవరైనా ప్యూరిఫైడ్ వాటర్ కాకుండా బోరు నీళ్లు తాగితే ఫైన్ కట్టాల్సిందే. ఊళ్ళో 100% వ్యక్తిగత మరుగుదొడ్లున్నాయి. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి అన్న కాన్సెప్ట్ తో గ్రామంలో 100% అక్షరాస్యత పాటిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి ఇవాళ వరకు నీళ్లు రాలేదు అనే సమస్య లేదంటే ఎంత సిస్టమేటిక్గా నడుస్తున్నది. అది వాటర్ కమిటీ గొప్పతనం. ఈ ఊళ్ళో ముఖ్యమైనటువంటి కమిటీ అది. గంగదేవిపల్లి గ్రామం 2007లో నిర్మల్ పురస్కార్ అవార్డు అందుకుంది. గూగుల్ సంస్థ సైతం ఆదర్శ గ్రామం అవార్డుతో పాటు 5 లక్షల నగదు అందజేసింది. ఈ గ్రామంలో పాలన గురించి 9వ తరగతి పాఠ్యపుస్తకాల్లో సైతం ఉంది. ఊరికి ఇంత మంచి పేరు రావడానికి సర్పంచ్ కూసన్ రాజమౌళి కృషే కారణమంటున్నారు గ్రామస్తులు. మద్య నిషేధం కమిటీ 30 సంవత్సరాల క్రితమే వేసుకోవడం జరిగింది. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిపించి సమావేశం పెట్టి ఇట్లా ఈ స్థాయిలో పోతే ఇట్లా ఉంటది మన గ్రామం అని చెప్పడం జరిగింది. ఈ స్కూల్లో చదవడం, ఈ ఊళ్ళో పుట్టడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామం ఏ పని చేయాలన్నా కానీ కమిటీల మీద ఆధారపడి ఉంటుంది. అన్ని కమిటీలు చేస్తాయి. అంటే మా విలేజ్ గురించి 6th క్లాస్ పాఠంలో ఉండటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామ మాజీ సర్పంచ్ రాజమౌళి ఇప్పుడు అధికారులకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, అంతర్జాతీయ సదస్సుల్లోనూ రాజమౌళి పాఠాలు చెప్పారు. శ్రీలంక, ఫ్రాన్స్, నేపాల్లో జరిగిన సదస్సులకు గ్రామీణ భారత అంబాసిడర్ గా హాజరయ్యారు. మా గ్రామంలో అక్షరాస్యత గ్రామంగా 100% అక్షరాస్యత గ్రామంగా, 100% ఇద్దరు పిల్లలతోటే కుటుంబ నియంత్రణ, 100% ప్రజలు ప్యూరిఫైడ్ వాటర్ తాగుతున్నటువంటి ప్రజలుగా సాధించినటువంటి ఫలితాలు ఈ గ్రామంలో ఉన్నాయి. ఈసారి గంగదేవిపల్లి సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. ఊళ్ళో 8 ఎస్టీ కుటుంబాలుండగా కేవలం 2 మహిళలే పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. దీనిపై చర్చించిన కమిటీ సభ్యులు పదవి ఏకగ్రీవం చేయాలని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ద్వారా వచ్చే పారితోషికంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. మరి గంగదేవిపల్లి సర్పంచ్ పదవి ఎవరిని వరిస్తుందో? పుట్టింది ఎక్కడ? కేరళలో. సెటిల్ అయిందేమో మన కోనసీమలో. పంచాయతీ పోరులో ఆ కేరళ కుట్టీలు ఇద్దరు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలు చూస్తూ విడిపోయిన మలయాళీ మహిళల కథ ఏంటో చూద్దాం పదండి. ఈమె పేరు అమీనా, ఈమె సోఫియా. కేరళలోని చిపుంగల్ గ్రామానికి చెందిన ఇద్దరు తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం ఉడుమూడికి కాన్వెంట్ టీచర్లుగా వచ్చారు. కోనసీమ అబ్బాయిల్ని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయ్యారు. 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉండడంతో తెలుగు భాష, గోదావరి యాస రెండూ వచ్చేసాయి. అయితే ఒకప్పుడు స్నేహితుల్లా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. కారణం పంచాయతీ ఎన్నికలు. ఉడుమూడి గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలో కాంగ్రెస్ పార్టీదే హవా కావడంతో మంచి అభ్యర్థిని ఎంపిక చేయాలనుకున్నారు. దీంతో చదువుకున్న అమీనాను బరిలోకి దించారు. అయితే అదే పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు తాము కూడా ఓ అభ్యర్థిని రంగంలోకి దించాలనుకున్నారు.
అమీనాకు ధీటుగా ఆమె స్నేహితురాలు తోటి టీచర్ అయిన సోఫియాను సెలెక్ట్ చేసుకున్నారు. దీంతో స్నేహితులిద్దరూ ప్రత్యర్థులుగా మారారు. ఇద్దరూ గెలుపు కోసం పోటీపడి మరీ పనిచేస్తున్నారు. ఇంటింటికి ప్రచారం చేస్తూ ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. నాది కేరళ అండి. కేరళ నుంచి 93లో నేను ఇక్కడికి వచ్చానండి. టీచర్గా నేను 20 ఇయర్స్గా నేను ఒక టీచర్గా ఇక్కడ జాబ్ చేస్తున్నాను. అలా చేస్తూ ఉండగా ప్రజలందరూ నాకు వచ్చి చెప్పారండి, మీరు ఇలాగా 20 ఇయర్స్గా ఇక్కడ జాబ్ చేస్తున్నారు కదా, ఇక్కడే గ్రామంలో ఉండి మీరు ప్రెసిడెంట్గా ఓటు చేస్తే బాగుంటుంది నన్ను అడిగారండి. దానివల్ల నేను ఈ మాటలు నా భర్తకి చెప్తే ఆయన కూడా ఆలోచిస్తుందని మేము ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుని మా ప్రజలకు చెప్పడం జరిగిందండి. మా దగ్గర వచ్చి అడిగిన వాళ్ళకి చెప్పడం జరిగిందండి. వాళ్ళందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి నేను ముందుకు సాగుతున్నామండి. కాబట్టి నా స్నేహితుడ ఆమెన కూడా వచ్చింది. మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. మేమిద్దరం కలిసి 20 ఇయర్స్ స్కూల్లో చెప్పాను. మేము 4 ఇయర్స్ నేను స్కూల్లో చెప్పిన తర్వాత పెద్దల ద్వారా మా మ్యారేజ్ అరేంజ్మెంట్ చేసి పెళ్లి జరిగిందండి. ఇప్పుడు 11 సంవత్సరాలు నా భర్త ఉప సర్పంచ్ రెడ్డి రాంబాబు గారు ఉప సర్పంచ్గా ఈ గ్రామంలో సేవ చేశారండి. సర్పంచ్ చేయలేని పని కూడా నా భర్త ప్రజలందరికీ చేసి పెట్టారండి. ఇప్పుడు ఈ గ్రామంలో సర్పంచ్ సీటు మహిళకి వచ్చిన కనుక నా ప్రజల కోసం నేను ఈ సర్పంచ్ ఓట్లలో విజయించాలని ఉన్నాను. నా భర్తతో పాటు నేను కూడా ఈ గ్రామం అభివృద్ధి కోసం సేవ చేయాలని మేము అనుకున్నాము. మొత్తానికి ఇద్దరు కేరళ కుట్టీల రాజకీయ అరంగేట్రం, వీరి మధ్య హోరాహోరీ పోరు కోనసీమలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ ఊరు స్టార్లు పుట్టినూరండే. ఒకరేం మెగాస్టార్, ఒకరేం రెబల్ స్టార్, మరొకరేం స్పేస్ స్టార్. అబ్బో, ఇంతమంది ప్రముఖులున్నా అక్కడ డెవలప్మెంట్ మాత్రం సున్నా అండే. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజుతో పాటు ఇస్రో డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ మొగల్తూరుకు చెందినవారు కావడంతో ఈ ఊరి పేరు దేశవ్యాప్తంగా పరిచయమైంది. వేల జనాభాతో మేజర్ పంచాయతీగా ఉన్న మొగల్తూరులో సమస్యలు మేజర్గానే ఉన్నాయి. 3 ప్రముఖులు పుట్టిన ఊరు కావడంతో గుర్తింపైతే వచ్చింది, కానీ గ్రామంలో అభివృద్ధి మాత్రం అంతంతగానే ఉంది. ప్రధానంగా మంచినీరు, డ్రైనేజీ సమస్యలు గ్రామాన్ని పట్టి పీడిస్తున్నాయి. గతంలో కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయినా తమ గ్రామాన్ని మాత్రం వారు పట్టించుకోవడం లేదని ఇక్కడి జనం అంటున్నారు. మొగల్తూరుపై వారు దృష్టి సారిస్తే తమ గ్రామ రూపురేఖలు మారిపోతాయని అంటున్నారు. అలాగే ఈ మండలంలోనే ఉన్న పేరుపాలెం బీచ్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి సమస్యలతో సతమవుతున్నటువంటి గ్రామంగా మరి ఈ గ్రామం ఉంటా ఉంది. అలాగే మరి వాటర్ విషయంలో అన్ని విధాలుగా కూడా వెనుకంజలో ఈ గ్రామం ఉంది అనడానికి అతిశయోక్తి లేదు. పేరుపాలెం అనేటువంటి బీచ్కి విదేశాల నుంచి ఎంతోమంది రావటం జరుగుతుంది. మరి అటువంటి ఆ ప్రదేశాన్ని మరి ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మరి దాన్ని ఒక అనుకూలంగా దాన్ని తీర్చిదిద్దితే మరి ఆయనకి చాలా గుర్తింపు వస్తుంది. గతంలో కృష్ణంరాజు తండ్రి సర్పంచ్గా ఉన్న కాలంలో గ్రామం కొంత అభివృద్ధి చెందింది. ఆ తర్వాత ఊరిని ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం గ్రామస్తుల ఆశలన్నీ కేంద్ర మంత్రి చిరంజీవిపైనే ఉన్నాయి. కేంద్ర మంత్రిగా కృష్ణరాజు గారు చేసినా, ఈరోజు కేంద్ర మంత్రిగా చిరంజీవి గారు చేస్తున్నా కూడా వాళ్ళ నుంచి ఈ గ్రామానికి రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాలేదనేది ఇక్కడ ప్రజల్లో భావన. చిరంజీవి, కృష్ణంరాజు, ఎంవైఎస్ ప్రసాద్ గ్రామాభివృద్ధికి కృషి చేసి పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలని వీరు కోరుతున్నారు. ఇక ఆయన మాజీ మంత్రి చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో చక్రం తిప్పాడండే. కానీ ఇప్పుడు స్వగ్రామంలోని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తమ్మినేనికి ఇంటిపోరు తప్పేటట్లేదు. తమ్మినేని సీతారాం చంద్రబాబు హయాంలో 8 ఏళ్లకు పైగా మంత్రిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన ఈయన రాష్ట్రంలో చక్రం తిప్పారు. అయితే ప్రస్తుతం ఆయనకు ఇంటిపోరు తలనొప్పిగా మారింది. తమ్మినేని 2009లో టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీ గూటికే చేరారు. అయితే ఈ గ్యాప్ లో ఆయన మేనల్లుడు కూన రవికుమార్ టీడీపీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అప్పట్నుంచి టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా రవికుమార్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం తమ్మినేని, కూన రవిల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీంతో ఇద్దరు ఒకే పార్టీలో ఉన్న తోగరాం పంచాయతీకి సర్పంచ్ ఎన్నికలకు 2 అభ్యర్థులను నిలబెట్టారు.
తొగరం పంచాయతీలో 55 ఏళ్లుగా తమ్మినేని అనుచరుల్లో పోటీ లేకుండా సర్పంచ్లుగా కొనసాగుతున్నారు. గతానికి భిన్నంగా ఈసారి రవికుమార్ మరో అభ్యర్థిని పోటీకి నిలపడంతో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. పైగా బరిలో ఉన్న తమ్మినేని శారద, తమ్మినేని భారతి ఇద్దరు తమ్మినేని సీతారాం సోదరుల భార్యలే. అభ్యర్థులిద్దరూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ 50 సంవత్సరాలు ఏకగ్రంగా ఈ తొగరామము యునానిమస్గా మేము ఇవి చేసాం. ఇప్పుడు ఏదో దీనిగా వర్గాలు అని మేము 23వ తారీఖు సరికి గెలుపు మాదని మేము పోటీ అంటే ఇరు వర్గాలు కొంచెం దీంట్లో తర్వాత దీంట్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, అంత తప్పించి మరి ఇంకేం ఇది లేదు. మేము వేస్తున్నాం పోటీ, కోన రవికుమార్ తరపున వేస్తున్నాం. మేము వేస్తాం ఇవన్నా మేము పోటీగా దిగాం. మామ అల్లుడు తోడికోడళ్ల మధ్య జరుగుతున్న పోరుపై జిల్లాలో ఆసక్తి నెలకొంది. ఇదిగో ఇంకా మస్తుగున్నాయి పంచాయతీ విశేషాలు. ఆ పంచాయతీ విశేషాలు చూసే ముందో చిన్న విరామం తీసుకుందామే.